कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परात्मपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। కనకం మహామణి అంటే బంగారము, ఆ యొక్క వజ్ర వైఢూర్యాది మణుల చేత శోభిస్తూ ఉన్నటువంటి లింగము. అలాంటి లింగము దక్ష యజ్ఞమును ధ్వంసం చేసిన లింగము. ఇంకా కుంకుమ చందనము లేపించబడినటువంటి లింగము. పంకజహారము అంటే నాగేంద్ర హారం, నాగేంద్రుడు హారముగా పరివేష్టించబడి ఉన్న లింగము మన యొక్క సంచిత పాపాలన్నీ నాశనం చేసేటువంటి లింగము. దేవగణాలందరి చేత పూజింపబడేటువంటి లింగము. సత్పురుషులకు భక్తిభావాన్ని కలిగించేటువంటి లింగము. దినకర కోటి ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉందో అంత కాంతితో వెలుగొందేటువంటి లింగము. అష్టదళాలలో పరివేష్టించబడిన లింగము. అష్ట దరిద్రాల్ని కూడా నాశనం చేసేటి లింగము. సర్వ సముద్భవ కారణంగా లింగం అంటే ఈ సృష్టి అంతటికి ఆదికారణుడు ఆ పరమేశ్వరుడే. సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుడియే. మన యొక్క అష్ట దరిద్రాల్ని నాశనం చేసేటువంటి పరమేశ్వరుడు. సూరగురు సురవర పూజిత లింగం. దేవతల గురువైన బృహస్పతి అందరూ అర్చించేటువంటి లింగము. అలాంటి పరమేశ్వరుడికి 1,000,000,000 ప్రణామాలు అర్పించి సకల సుఖశాంతులు